నమస్తే, వెల్కమ్ టు ఫోర్త్ స్టేట్ న్యూస్. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పరిణామాలు అన్నిటికీ సూత్రధారి అసిస్టెంట్ ప్రొఫెసర్ హనుమంత్ సుబ్రహ్మణ్యం అని, ఆయన్ని తక్షణమే విధుల నుండి తొలగించాలి అని దళిత సంఘాలు జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. దళిత మహిళా మేధావి ఉపకులపతి శ్రీమతి కేఆర్ రజని కవ్వింపు చర్యలకు పాల్పడితే దళిత సంఘాలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కల్లెపల్లి రామ్ గోపాల్, అంబేద్కర్ చైర్ సాధన సమితి కన్వీనర్ టొంపల రమణ, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా నాయకులు బైరి ధనరాజ్, మాల మహానాడు జిల్లా నాయకులు సాంబరికి సూరిబాబు, కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా సహాయ కార్యదర్శి రాకోటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సుజాత పట్ల అసభ్యకరంగా మాట్లాడడం, అవమానకరంగా తిట్టడం, చులకనగా చూడడం, కులం పేరుతో తిట్టడం సరికాదా? రాజీనామా చేయమని ఒత్తిడి చేయడం, బెదిరించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. చేయొచ్చు, వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పోరాడే హక్కు, నిరసన తెలియజేసే రైటు రాజ్యాంగం అందరికీ కల్పించింది. కానీ అది సక్రమమైన పద్ధతిలో, శాంతియుతమైన పద్ధతిలో, అభ్యుదయవాదులు అభినందించే పద్ధతిలో చేయాలి తప్ప గోండాల్లాగా, రౌడీలాగా ఒక యూనివర్సిటీ మేధావులను తయారు చేసేటువంటి ఒక కర్మాగారం ఈ రకంగా ప్రవర్తించడం సరికాదని చెప్పి దళిత సంఘాలు జేఏసీ వాళ్ళ ప్రవర్తనని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. గతంలో కోన రామ్జీ వైస్ ఛాన్సలర్గా ఉండేటప్పుడు అప్పుడు ప్రభుత్వం మారింది, కానీ కోన రామ్జీ గారు రాజీనామా చేయలేదే. అప్పుడు తెలుగునాడు విద్యార్థి సంఘం నాయకులు ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే కేఆర్ రజని గారు దళిత మహిళ కాబట్టి ఆమె బెదిరిస్తే, అదిరిస్తే, కవింపు చర్యలకు పాల్పడితే ఆమె భయపడి రాజీనామా చేసి పారిపోద్దని చెప్పేసి అనుకుంటే జిల్లాలో ఉన్నటువంటి దళిత సంఘాలు, మేధావులు, అభ్యుదయవాదులు చూస్తూ ఊరుకోరని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. తక్షణమే యూనివర్సిటీలో ఉన్నటువంటి అవినీతి అక్రమాలపైన, అడ్డగోలు నియామకాలపైన తెలుగునాడు విద్యార్థి సంఘానికి శక్తి ఉంటే వీటి మీద మాట్లాడాలి. నిన్న దేశవ్యాప్తంగా నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ విషయంలో 2 విద్యార్థి సంఘాలు బంధుకు పిలిపిస్తే మరి మన తెలుగునాడు విద్యార్థి సంఘం నాయకులు ఎక్కడున్నారని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉంది. అంతకంటే ముఖ్యమైనదా బీసీ రాజీనామా చేయడం? అంతకంటే విలువైందా దళిత మహిళ బీసీని దుర్భాషలాడడం? ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనిపైన తక్షణమే నిన్న జరిగినటువంటి ఇష్యూ పైన తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దళితులే నా దేవుళ్ళు, దళితుల కోసమే నేను పనిచేస్తాను, దళితుల కోసం అభిలాష కృషి చేస్తానని చెప్పి వాగ్దానాలు పలకడం కన్నా కాదు. ఇప్పుడు ఉపకులపతి కేఆర్ రజని పైన, పైలా సుజాత గారు రిజిస్టర్ పైన అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి తెలుగునాడు విద్యార్థి సంఘం నాయకుల పైన కేసులు నమోదు చేయాలి. ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి. తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఎప్పటికైనా ఇలాంటి కవింపు చర్యలు తెలుగునాడు విద్యార్థి సంఘ నాయకులు మానుకోవాలని, సానుకూలంగా స్పందించాలని, ఈరోజు కూడా అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు 22 సంవత్సరాలు కావస్తున్నా ఎస్సీ ఎస్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు. మా హక్కుల కోసం, మాకు జరుగుతున్న అన్యాయం కోసం మేము దశల వారీగా శాంతియుత పద్ధతుల్లో రాజ్యాంగబద్ధంగా దళిత సంఘాలందరూ ఏకమై మా హక్కుల కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. మాకు సహకారం అందించాలని, మా పోరాటానికి మద్దతు తెలపాలని, ఆ రకమైన వైఖరిని ప్రదర్శించి యూనివర్సిటీలో శాంతియుత వాతావరణం నెలకొల్పడం కోసం తెలుగునాడు విద్యార్థి సంఘం, దళిత సంఘాలు సంయుక్తంగా కలిసి మనం ముందుకు పోవాలని, ఆ రకంగా మీరు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ